ఇన్సూరెన్స్ తీసుకునేటువంటి వాడు మూర్ఖుడు. ఎందుకంటే కనీసం ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకంటూ ఒక సపరేట్గా ఒక డాక్టర్స్ ఉంటారు, ఒక సెట్ ఆఫ్ హాస్పిటల్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మన తరపున మాట్లాడడానికి ఒక కంప్లీట్ ఒక డాక్టర్ ఉంటారు. అట్ ద సేమ్ టైం మన బాడీలో ఏం జరుగుతుంది, ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు అన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి మన తరపున ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు. అరే ఎందుకు కాదు, జనాలకి ఎంత చెప్పినా కూడా ఎందుకు అర్థం కాదు? అరే ఎంతసేపు బంగారం కొనాలి, బట్టలు కొనాలి, దావతులు చేసుకోవాలి, అరే ఫంక్షన్లు అటెండ్ కావాలి, అది కొనాలి ఇది కొనాలి అని చెప్పి ఇవన్నీ వేస్ట్ ఆఫ్ థాట్స్, వేస్ట్ ఆఫ్ థింకింగ్ అని చెప్పేసి ఉంటుంది. కానీ హెల్త్ ఇన్సూరెన్స్, కనీసం ఇన్సూరెన్స్ అనేది ఉంటే అది ఏ ఇన్సూరెన్స్ అయినా నువ్వు బతికినందుకు అర్థం అనేది ఉంటుంది. లేకపోతే బతుకు వేస్ట్, బతుకు బస్ స్టాండ్ పాలు కావాల్సిందే. ఎందుకంటే ఏదైనా డబ్బు అవసరం వచ్చినప్పుడు ఎవరినో అడుగు తిని సంకనాకాల్సిన అవసరం అనేది ఉండదు. ఒకవేళ డబ్బు అవసరమయ్యి అది పుట్టకపోతే హాస్పిటల్లో మన పరిస్థితి ఎంత దారుణంగా హీనంగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు అర్థం కాదండి? ఎంత చెప్పినా కూడా జీవితాంతం కష్టపడి సంపాదించింది అంతా కూడా సంకనాకి చేసుకోవాల్సిందే కదా. అరే కోవిడ్ నేర్పించలే, వేలల్లో అవసరమైనటువంటి ట్రీట్మెంట్ లక్షల్లో కోట్లలో వెళ్ళిపోయింది. ఇంకా ఎన్నిసార్లు మీరు గుణపాఠం నేర్చుకుంటారండి? అర్థం కాదా చెప్తే? ఆలోచించండి ఒకసారి. ఇన్సూరెన్స్ అనేది ప్రతి మనిషికి తప్పకుండా ఉండాల్సినటువంటి విషయం.